అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టిడ్కో లబ్ధిదారులు రోడ్డెక్కారు. అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ఎన్నికల హామీ ప్రకారం టిడ్కో గృహాల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి సిపిఎం నేతలు మద్దతు పలికారు. రుణాలను వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు కట్టాలని నోటీసులు పంపడం దారుణమని చెప్పారు. అయితే ఇప్పుడు ఏమైందంటే 50,000 కట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు 50,000 తిరిగిస్తాము, 50,000 కట్టిన వాడికి 25,000 తిరిగిస్తామని ఒప్పందం పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. నెల నెల వడ్డీలు కట్టిన వడ్డీలు అన్ని వడ్డీలు అయిపోతున్నాయి. కట్టినంతా వడ్డీ అయిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు 1,50,000 దాకా కట్టాము. 1,50,000, 1,70,000 దాకా కట్టాము. 2 లక్షల దాకా కట్టాము అందరం కూడా. ఆ ఇంటికి ఈ 500 ఇంటికి 50,000కి 1,00,000 రూపాయలకి తేడా ఏముందండి? అసలు అడుగులే తేడా, ఒక్క అడుగే తేడా, పెద్దవేం కాదు. అది సింగిల్ బెడ్రూమే, ఇది సింగిల్ బెడ్రూమే. లోన్లు మాత్రం మేము కట్టలేమండి. ఇంకా ఎన్నికల ముందు చాలా హామీలు గుప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా టిడ్కో రుణాలు రద్దు చేస్తామని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే టిడ్కో గృహాలు ఉన్నాయో వాళ్ళ వద్ద బలవంతంగా రుణాలు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో 1,50,000 రూపాయలు మీరు కట్టకపోతే మీ ఇళ్ళకి తాళాలు వేస్తామని చెప్పి చాలా నిర్బంధంగా ఈరోజు నోటీసులు ప్రభుత్వం పంపించినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా టిడ్కో రుణాలు రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఏదైతే లబ్ధిదారులు టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడతాం. ప్రభుత్వం కనుక కప్పగంతులేసి వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం కానీ లేదా ఆ ఇంటికి తాళాలు వేసే ప్రయత్నం చేస్తే ఊరుకోలేదు లేదు. ఎన్నికల ముందు